హిందూ సంస్కృతి హిందూస్థాన్ జీవనాడి. భారతదేశాన్ని రక్షించుకోవాలంటే మొదట హిందూ సంస్కృతిని పరిరక్షించుకోవాలి, పరిఢవిల్లేలా చేయాలి. హిందూస్థాన్లోనే హిందూ సంస్కృతి నశిస్తే, హిందూ సమాజంలో ఉనికిలో లేకుండా పోతే ఇక భారతీయులకు అర్థం పరమార్థం ఏముంటుంది? అలా జరిగితే హిందూస్థాన్గా హృదయంలోని భూభాగంలా మిగిలిపోతుంది. కేవలం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే జాతిని తయారు చేయదు. సమాజం అప్రమత్తంగా స్పందించేలా ఉన్నప్పుడే ఆ జాతి ఉన్నతంగా అత్యున్నతంగా నిలబడుతుంది. అప్పుడే మాత్రం ఆ జాతి గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడటానికి జంకుతారు, సాహసం చేయరు, ధైర్యం అస్సలే చేయరు. అందుకే మన సంస్కృతే మన బలం. దాన్ని పరిరక్షించుకోవాల్సింది హిందువులే. ఇది ఒక వ్యవస్థీకృత విధానం ద్వారానే సాధ్యం. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడానికి ప్రతి హిందువు కృషి చేయాలి. సంఘ్ ఈ అత్యున్నత బాధ్యతను నిర్వర్తిస్తుంది. లక్షలాది మంది యువకుల జీవితాలు ఆ లక్ష్యం దిశగా అంకితమైనప్పుడే అది నెరవేరుతుంది. ఆ లక్ష్యం వైపు మన యువతను జాగృతం చేయడమే సంఘ్ ఏకైక లక్ష్యం. ఈ వ్యాఖ్యలను అన్నది వేరెవరో కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తి దారిలోనే దేశమంటే సనాతన ధర్మానికి చిరునామాగా నిలవాలని, హిందువుల ప్రయోజనాలు కాపాడాలన్న అంతర్గత సందేశమే ఆర్ఎస్ఎస్ మొదట్నుంచి ప్రవచిస్తోంది. విడిపోతే పలచనవుతాం, కొట్టుకుంటూ పోతే గుర్తింపు లేకుండా పోతాం. ఐకమత్యమే మహాబలం. ఐక్యంగా సమస్యను పరిష్కరించుకుందాం. దేశాన్ని ఒక్కటిగా ఉంచుదాం. ప్రపంచంలోనే మేటిగా తీర్చిదిద్దుతాం. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. భారతీయులు హిందువుల తలెత్తుకు తిరిగేలా చేద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంతర్గతంగా చెప్తున్న థియరీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 ఏళ్లు. చాలా కాలం పాటు ఆర్ఎస్ఎస్ను దేశంలోని మేధావి వర్గం అంటరానిదిగా చూసింది, అసహ్యించుకుంది, అవమానించింది. కానీ ఇవేవి ఆ సంస్థ ఉద్దేశాన్ని, సిద్ధాంతాన్ని, విధానాలను దెబ్బకొట్టలేకపోయాయి. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణం మరో 100 ఏళ్లు తోవ చూపిస్తోంది. మనుగడ కోసం మాత్రమే కాదు, ఆలోచనలను, విధానాలను, సిద్ధాంతాలను ముందు తరానికి తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది. గాంధీ, నెహ్రూ, పటేల్, తిలక్, బోస్ వంటి దేశభక్తులు, స్వాతంత్ర్యోద్యమ దిక్సూచిలిగా పేరుగాంచిన వారి ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ ఎన్నో విభజనలతో అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ముందుకు సాగుతున్న పరిణామాలు చూశాం. ఒకప్పుడు జేపీ, లోహియా నేతృత్వంలోని సోషలిస్టులు నేడు ఏమైపోయారో తెలియని పరిస్థితి. విడిపోతూ కొంచెం కొంచెంగా నశించిపోయారు. విధానాలు, సిద్ధాంతాల కోసమని చెప్పిన ఎన్నో సంస్థలు విడిపోయాయి. కమ్యూనిస్టులు సైతం ఎన్నో చీలికలను చూశారు. ఫలితంగా కొత్త వామపక్ష పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం అందుకు విరుద్ధంగా నిటారుగా నిలబడింది. అందుకు కారణం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, విధానం ఒకటే. సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా పరిఢవిల్లేలా చేయడం, హిందువులను హిందువులుగా గర్వంగా నిలబెట్టడం. ఆర్ఎస్ఎస్ మేధోపరమైన భావన కాకుండా సహనం, ఒక వ్యవస్థీకృత అజెండా ప్రకారం నడిచే ప్రయాణమని గుర్తుంచుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతోనే పనిచేస్తుంది. దేశంలో ఇంతటి వ్యవస్థీకృత ఏర్పాటు మరోటి లేదంటే అతిశయోక్తేం కాదు. ఆర్ఎస్ఎస్ సూత్రాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆధిపత్య శక్తిగా నిలబెట్టింది. కాంగ్రెస్ సరైన దిశలో పయనించడంలో విఫలమైతే ఆర్ఎస్ఎస్ హిందుత్వానిదే 21వ శతాబ్దం అనడానికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎవరైనా ఎలాగైనా బతకొచ్చు, జీవించొచ్చు. సంస్థలు అంతే. వ్యక్తుల లక్ష్యాలు, ఆలోచనల ప్రకారమే వ్యవస్థలు నడుస్తాయి. ఆర్ఎస్ఎస్ ఏ సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందో దానికోసమే పనిచేస్తూ ముందుకు సాగుతోంది. దాని ఏర్పాటుకు దారితీసిన లక్ష్యాలు, విలువలను కాలంతో పాటుగా మారే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆలోచనలను, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఆర్ఎస్ఎస్ ముందుకు వెళ్తోంది. ఎంఎస్ గోల్వాల్కర్ ఏలుబడిలో ఉన్న సమయంలో కొన్ని ఆలోచనలపై రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ ప్రధాన సిద్ధాంతంపై ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ రాజీ పడలేదు. గాంధీ హత్య తర్వాత నెహ్రూ, ఇందిరాగాంధీ పరిపాలన సమయంలో జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ద్వారా ఆర్ఎస్ఎస్ పార్లమెంటరీ ప్రక్రియకు దన్నుగా నిలిచింది. కానీ ఎప్పుడూ కూడా బహిరంగంగా ముస్లిం వ్యతిరేకతను బయటపెట్టలేదు. అయితే ఇందిరాగాంధీ మరణం, రాజీవ్ గాంధీ పతనం తర్వాత ఆర్ఎస్ఎస్ రామమందిర ఉద్యమం ద్వారా హిందుత్వాన్ని బహిరంగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నాడు ప్రధాని ఫేస్ గా ఉన్న రాజకీయ ధురంధరుడు అటల్ బిహారీ వాజ్పేయిని పక్కనబెట్టి హార్డ్ లైన్ హిందుత్వవాదిగా పేరున్న ఎల్కే అద్వానీని తెరపైకి తెచ్చింది. ఆయన ద్వారా తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లింది. అయితే సంకీర్ణ రాజకీయాలతో సమస్యలు ఎదురవటంతో మితవాద వైఖరి కోసం మళ్లీ వాజ్పేయిని ఫోర్ ఫ్రంట్కి తెచ్చింది.
ఆ తర్వాత వాజ్పేయి 6 ఏళ్లు ప్రధానిగా పనిచేయడం మనం చూశాం. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 2013 నాటికి అన్ని రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అప్రతిష్ట మూటగట్టుకోవడంతో, హిందూత్వ పునరుజ్జీవానికి పరిస్థితులు సంసిద్ధమవడంతో తిరిగి నరేంద్ర మోడీ బీజేపీకి నాయకత్వం వహించాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంది, ముందుకు తీసుకొచ్చింది. దేశంలో గడిచిన 10 ఏళ్లు హిందుత్వానికి గోల్డెన్ ఎరాగా చెప్పాల్సి ఉంటుంది. హిందుత్వ భావజాలానికి అనుకూలంగా సాగాయి. బీజేపీ గెలిచిన రాష్ట్రాల సంఖ్య, నిర్మించిన ఆఫీసులు, భవనాలు, శాఖలు, కొత్త సభ్యుల పెరుగుదల ఆధారంగానే ఆర్ఎస్ఎస్ బలాన్ని అంచనా వేయలేం, కొలవలేం. అయితే హిందువులలో మెజారిటీ ప్రజలు హిందుత్వ భావజాలాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారన్నదే అసలు మ్యాటర్. ఎన్నికల విజయాలు, పార్టీ విస్తరణ కేవలం విజయానికి సూచికలు మాత్రమే. శాశ్వతమైనది ఏంటంటే హిందూ చైతన్యం మునుపెన్నడూ లేని విధంగా తలెత్తుకు తిరుగుతోంది. ఘాటైన గర్వం ఇప్పుడు దశ దిశలా వ్యాప్తి చెందుతోంది. హిందువులు గతంలో తమను తాము బయటకు ఎక్స్పోజ్ కావడానికి జంకేవారు. అయితే ఆ భావనను ఆర్ఎస్ఎస్ సమర్థవంతంగా తొలగించింది. మొదట్నుంచి హిందువులు ఎక్కువగా తాము హిందువులమన్న భావన బయట సమాజంలో తీసుకెళ్లేందుకు వెనక ముందు ఆలోచించేవారు. మత భావనలకు దూరంగా ఉండేవారు. అలా చేస్తే మతతత్వం, విమర్శలు, ఆరోపణలతో సమాజానికి నష్టమని భావించారు. దీంతో సమాజంలో లౌకికవాదం ముసుగు విజృంభించింది. స్వధర్మానికి బదులుగా పరధర్మం రాజ్యమేలింది. వామపక్ష, ఉదారవాద ఆలోచనలు ఆధిపత్యం చెలాయించాయి. బహిరంగంగా మేమిది అని చెప్పుకునే పరిస్థితులను తగ్గించాయి. ప్రజల్లో మతం ఆధారంగా జీవించాలన్న ఆలోచనను దూరం చేశాయి. మతం ప్రైవేట్ అయిపోయింది, కులం హైలైట్ అయిపోయింది. భారతదేశం లౌకిక రాజ్యంగా మతం, రాజకీయాల మధ్య స్పష్టమైన విభజన వచ్చేలా పరిణామాలను కొన్ని వర్గాలు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాయి. మతం ద్వారా సాధించేదేమీ లేదన్న భావనను సమాజంలో కలిగించడంతో హిందువుల్లో స్తబ్దత వచ్చింది. అయితే గడిచిన 10 ఏళ్లలో అది పూర్తిగా చెరిగిపోయింది. ప్రభుత్వం నుంచే మద్దతు లభిస్తుండటంతో హిందూ గుర్తింపును ఇప్పుడు తమ అస్తిత్వ ప్రతీకగా ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అగ్రవర్ణ హిందువులలో ఎక్కువ మంది పూర్తిగా హిందుత్వాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తుంటే ఓబీసీ, దళిత విభాగాలు కూడా ఈ ఉద్యమంలో చేరారు. హిందూ గుర్తింపును సమర్థవంతంగా ప్రదర్శిస్తుండటంతో అప్పటి వరకు ఉన్న సంశయాలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు మన సమాజంలో కొత్త హిందువులుగా సనాతనవాదులకు భిన్నంగా భాషను, భావాన్ని ప్రదర్శించటం కనిపిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మన సమాజంలో ఉన్న పొరుగు మతాల విషయంలో విద్వేషం, హిందుత్వంపై గాయాలు చేసే ప్రమాదం ఉందని తాజాగా రుజువవుతోంది. ఇలా హిందుత్వాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్న సమయంలో అంతర్లీనంగా కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ పునాది ముస్లింల పట్ల ద్వేషంపై నిర్మితమవుతోంది. దీనివలన హిందువులలో ఎక్కువ భాగం హిందుత్వకు సైలెంట్గా మద్దతిచ్చే అనేక మంది ఆలోచనలో పడేలా చేస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు వారు భయపడుతున్నారు. ఇది అదుపు తప్పితే విస్తృత అనర్థాలకు దారితీస్తోందనే ఆందోళన ఎక్కువవుతోంది. నాగరిక లక్ష్యంగా హిందువులను ఏకం చేయాలని ఆర్ఎస్ఎస్ గొప్పగా భావిస్తున్నప్పటికీ అంతర్గతంగా చీలికలు సృష్టించబడ్డాయి. హిందువులు ఇప్పుడు చాలా మంది పోలరైజ్ అయ్యారు. బీజేపీ నేతల దూకుడు మాటలు, ప్రభుత్వ యంత్రాంగాలు గతంతో పోల్చితే హిందుత్వ భావజాలానికి మద్దతుగా నిలుస్తుండటంతో ఇన్నాళ్లు తమ ఐడెంటిటీని బయటకు చూపించాలా వద్దా అన్న సంకోచంలో ఉన్న హిందూ జనాభాలోని ఒక వర్గంలో భయం, ఆందోళన పెంచుతోంది. కొత్తగా కొందరు తాము ఇప్పుడే హిందుత్వాన్ని స్వీకరించామన్న ఆలోచనతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలు, పనుల విషయంలో కలిగే ముప్పును ఆర్ఎస్ఎస్ పసిగట్టింది. 2018 నుండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హిందువులు చేస్తున్న అనేక వివాదాస్పద ప్రకటనలపై వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మసీదు విషయంలో జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. అందుకు తగినట్టుగా సమాజంలో ఫీలర్స్ పంపించింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ ప్రకటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ రకమైన హింస అయినా సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని కుండబద్దలు కొట్టారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు దూకుడు ప్రకటనలతో నాగ్పూర్ హింస తర్వాత అంబేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ మసీద్ వ్యవహారం, పుకార్లు ముస్లిం సమాజంలోని కోపాన్ని రగిలించాయి. రాళ్ల దాడికి, ప్రజా ఆస్తుల దహనానికి కారణమయ్యాయి. ఈ ఘటనల్లో పోలీసు అధికారులు, సామాన్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఔరంగజేబ్ వ్యవహారం చరిత్రగా చూస్తున్నామని గతహ అన్న భావనను ఆర్ఎస్ఎస్ వ్యక్తం చేయడం ద్వారా అనవసర రచ్చ వద్దన్న సంకేతాలను ఆర్ఎస్ఎస్ పంపించినట్టయింది. ముస్లిం సమాజంతో విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇలాంటి అంశాలతో నష్టం కలుగుతోందన్న భావనను ఆర్ఎస్ఎస్ వ్యక్తం చేసిందనుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాగే మాట్లాడారు.
హిందుత్వ యోధుల దూకుడును తగ్గించేలా వ్యాఖ్యానించారు. ముస్లింలు లేకుండా హిందుత్వం అసంపూర్ణమైందని 2018లో వ్యాఖ్యానించారు. అయితే ఇది తీవ్ర హిందుత్వవాదుల్లో మార్పు చూపించలేదు. అదేవిధంగా కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదులో ఒకప్పుడు ఆలయం ఉందా లేదా అని కోర్టులు నిర్ధారిస్తాయని, ప్రతి మసీదులో శివలింగం కోసం ఎందుకు వెతకాలని భగవత్ ప్రశ్నించారు. ఇక వాటితో పాటు ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపైన ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇస్తోంది. దక్షిణాదిలో తమిళనాడు కేంద్రంగా జరుగుతున్న భాషా ఉద్యమంతో పాటుగా డీలిమిటేషన్ ప్రక్రియపైన ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశం ఆర్ఎస్ఎస్కు లేదని, దేశంలో అందరూ సమానమన్న భావనను వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా కొత్త సమస్యలు వస్తున్నప్పుడు వాటిని సున్నితంగా పరిష్కరించే బాధ్యతను ఆర్ఎస్ఎస్ తీసుకుంటోంది. తమిళనాడులో త్రిభాషా విధానంపై వస్తున్న వివాదాన్ని పరిష్కరించేందుకు చూపించిన మార్గం అద్భుతమని చెప్పాలి. వ్యక్తి మాతృభాష, వ్యక్తి నివసించే ప్రాంతీయ భాష, ఇంగ్లీష్ లేదా మరొక భాష, ఎవరికి ఎలా కావాల్సొస్తే ఆ విధంగా భాషను ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది, సమర్థించింది. బెంగళూరులో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ ఏబీపీఎస్ సదస్సులో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దేశంలో కొత్త సమస్యలు సృష్టించడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని డీఎంకేను ఉద్దేశించి పరోక్షంగా ప్రస్తావించింది. దేశ ఐక్యతను సవాల్ చేసే ఎలాంటి పోకడలు ఇప్పుడు మన సమాజానికి మంచివి కావంది. ముఖ్యంగా నార్త్ సౌత్ డివిజన్ లేవనెత్తడం మంచిది కాదంది. డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అంశమైన భాషల గురించైనా సామరస్యపూర్వక సమాధానాలు కనుగొనాలని పేర్కొంది. డీలిమిటేషన్ గురించి కూడా సందేహాలను పటాపంచలు చేసింది. ఒక్క సీటు కూడా తగ్గదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారని, వచ్చే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలాంటి నిష్పత్తి ఉందో వచ్చే రోజుల్లోనూ దక్షిణాదికి అదే సూత్రం వర్తిస్తుందని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సిఆర్ ముకుంద మొత్తం వ్యవహారంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. అయితే స్థానిక భాషలో రూపాయి చిహ్నాన్ని తీసుకురావడం రాజకీయ ఉద్దేశాలపైన ఆర్ఎస్ఎస్ మండిపడుతోంది. రాజకీయాలను రాజకీయంగా చూడాలని, వాటిని రాజకీయ నాయకులే పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పింది. మనలో మనం గొడవ పట్టం దేశానికి మంచిది కాదని, ఇలాంటి పంథా వద్దంది. ఇక భాషా విధానం విషయంలో ప్రజలకు మేలు కలిగేలా నిర్ణయాలుండాలని ఆర్ఎస్ఎస్ నొక్కి చెప్పింది. ప్రజలకు కనీసం 3 భాషలు తెలిసి ఉండటం వల్ల మంచిదన్న భావనను వాదిస్తూనే భారతీయ విద్యా విధానం విషయంలో సంఘ్ నేరుగా తలదూర్చనంది. కేంద్ర ప్రభుత్వం హిందీపై ప్రాధాన్యత లేకుండా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని పట్టుబడుతోండగా డీఎంకే ద్విభాషా సూత్రాన్ని అమలు చేయాలనటంతో వివాదం రాజుకుంటోంది. త్రిభాషా సూత్రం హిందీని విధించడమే లక్ష్యంగా పెట్టుకుందని డీఎంకే ఆక్షేపిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ ఈ మొత్తం వ్యవహారం ఆర్ఎస్ఎస్ భారతీయతకు జై కొట్టింది. రోజువారీ పనుల్లో మాతృభాష ఉపయోగించాలంది. త్రిభాష లేదా ద్విభాషా వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై ఆర్ఎస్ఎస్ ఎలాంటి తీర్మానాలను తీసుకురాదని, ఇప్పటికే మాతృభాష విషయంలో తమ విధానం ఒకటేనని నాడు చేసిన తీర్మానాన్ని గుర్తుంచుకోవాలంది. పాఠశాల వ్యవస్థలో సమాజంలో పలు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చిందని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. మాతృభాషతో పాటుగా మరొకటి మనం నివసించే ప్రాంతీయ భాష లేదంటే మన సమాజంలో ఉన్న భాష నేర్చుకోవాల్సి ఉంటుందంటోంది. తమిళనాడులో నివసించేవారు తమిళంలో మాట్లాడాలని, నేర్చుకోవాలని, అదేవిధంగా ఢిల్లీలో నివసించేవారు స్థానికులతో మాట్లాడాలంటే హిందీ మాట్లాడాల్సి ఉన్నందున అందుకు హిందీ నేర్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే పోటీ ప్రపంచంలో సర్వైవ్ కావాలంటే కెరియర్ భాష కూడా అవసరమన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటోంది ఆర్ఎస్ఎస్. ఇంగ్లీష్ అవసరమైతే మరో భాష అయినా కెరియర్ ఎదుగుదల కోసం నేర్చుకోవాలంటోంది. ఆర్ఎస్ఎస్ స్పష్టంగా ప్రాంతీయ భాషలకు జై కొడుతుందన్నది గమనించాలి. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ ఎప్పుడో విడమర్చి చెప్పారు. ఇంట్లో మాతృభాషను ఉపయోగించాలని, స్థానికులతో కమ్యూనికేషన్ కోసం ప్రాంతీయ భాష అవసరమని, కెరియర్ కోసం ఇంగ్లీష్ అవసరమైతే హిందీ, కన్నడం నేర్చుకోవాలన్న ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. భాషా వివాదాన్ని తగ్గించేందుకు హిందీ ఏరియాల్లో ఉన్న స్వయం సేవకులు తాము రాణించేందుకు దక్షిణ భారత భాషలను, ఈశాన్య రాష్ట్రాల్లోని భాషలను నేర్చుకోవాలన్నారు మోహన్ భగవత్. ఇలా చేయడం వల్ల దేశం ఐక్యంగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ నమ్ముతోందన్నారు. 3 లాంగ్వేజ్ ఫార్ములాపై డీఎంకే విమర్శల నేపథ్యంలో కేంద్రం కూడా క్లారిటీ ఇస్తోంది. ఈ ఫార్ములా ప్రకారం హిందీయే తప్పనిసరి కాదని, తమిళనాడు కోరుకుంటే తమిళం, ఇంగ్లీష్ ఏదైనా ఇతర దక్షిణ భారత భాషను బోధించవచ్చంటోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం 3 లాంగ్వేజ్ ఫార్ములాకు జై కొట్టారు. ఆంధ్రులకు తెలుగు తప్పనిసరే, అయినా కమ్యూనికేషన్, జీవనోపాధి కోసం ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ముంబైలో నివసించేవారు మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని సంఘ్ సీనియర్ నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముంబైలోని ప్రతి ప్రాంతానికి ఒక భాష ఉంటుందని, ఘట్కోపర్ భాష గుజరాత్ కావడంతో ముంబైలో నివసిస్తుంటే మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం
లేదని భయ్యాజీ జోషి వ్యాఖ్యలతో కలకలం రేగిన తర్వాత మొత్తం వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇచ్చింది. ముంబై భాష మరాఠీ అనడంలో సందేహం లేదని, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వారు నివసించే ప్రాంతంలోని భాష నేర్చుకోవడం వల్లే బతుకు తేలికవుతుందన్నది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అని అర్థం చేసుకోవాలంది. ఓవైపు ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం విభేదాలను బహిర్గతం కాకుండా చూడాలని చూస్తున్నప్పటికీ దేశ రాజకీయాల్లో 2024 ఎన్నికల సమయానికి చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా మతతత్వ ఎన్నికల ప్రచారాన్ని చవిచూడాల్సి వచ్చింది. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెను ప్రభావం చూపించాయి. బటేంగేతో కటేంగే, విభజిస్తే చనిపోతాం, ఏక్ హైతో సేఫ్ హై, ఐక్యతతో సురక్షితంగా ఉన్నాం వంటి విషయాలను బాహాటంగా చెప్తూ హిందువుల్లో ఫీలింగ్ కలిగిస్తూనే ఉన్నారు. ఇలా వారందరూ రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ శాంతి శాంతి అంటోంది. 2 గ్రూపులు 2 పడవలపై కాళ్లు పెట్టినట్టుగా సీన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ ఔరంగజేబ్ గురించి చేసిన ప్రకటనపై ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ముస్లింల పట్ల ద్వేషంతో అభివృద్ధి చెందుతున్న భయంకరమైన పులిపై ఆర్ఎస్ఎస్ స్వారీ చేస్తోందని కొందరు వాదించొచ్చు. అయితే దానిని మచ్చిక చేసుకోవడం ఆర్ఎస్ఎస్ కు ఇప్పుడు అంత ఈజీ ఏం కాదు. అయినప్పటికీ కనీసం దాని మార్గాన్ని మార్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపించడం నేటి సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. ఆర్ఎస్ఎస్ మార్పుకు నిజంగా కట్టుబడి ఉందా లేదా అన్నది వచ్చే రోజుల్లో తేలనుంది.